ఒక సింగిల్ టీత్ మిస్సింగ్ ఉన్నప్పుడు మనం ఒక సింగిల్ ఇంప్లాంట్ వేసుకుని క్యాప్ని మనం డైరెక్ట్గా 3 మంత్స్ తర్వాత పెట్టవచ్చు. అలాగే కంప్లీట్గా మొత్తం పళ్ళు లేనప్పుడు మనం ఒక మల్టిపుల్ ఇంప్లాంట్స్, ఒక 4 ఇంప్లాంట్స్ కానీ 6 ఇంప్లాంట్స్ కానీ వేసుకుని కంప్లీట్ ఫుల్ సెట్ అనేది మనం జనరల్గా 3 మంత్స్ టు 4 మంత్స్ తర్వాత మనం ఇవ్వడం జరుగుతుంది. కానీ దీంట్లోనే లేటెస్ట్గా మనకి ఇమ్మీడియట్గా సేమ్ డే టీత్ ఇన్ ఏ డే కాన్సెప్ట్ కూడా వచ్చిందండి. అదేంటో దాని ప్రొసీజర్ ఏంటో మనం క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ సుహాస్, చీఫ్ డెంటల్ సర్జన్, డెంటల్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ ఇంటర్నేషనల్ బంజారా హిల్స్. మా బ్రాంచెస్ కొండాపూర్, కూకట్పల్లి అండ్ మణికొండలో కూడా ఉన్నాయి. సో ఇవాళ మనం ఇమీడియట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ప్లస్ ఇమీడియట్ లోడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం క్విక్లీ. సో ఇది ఒక బాగా అడ్వాన్స్ టెక్నిక్ అండి. జనరల్గా మనం ఇంప్లాంట్స్ వేసేసి ఒక 3 మంత్స్ వరకు ఆసియో ఇంటిగ్రేషన్ అంటే ఇంప్లాంట్ బోన్తో కలిసే ప్రొసీజర్ కోసం ఒక 3 మంత్స్ ఇచ్చేసి దాని తర్వాత మనం ఫైనల్ టీత్ అనేది పెడతాం జరుగుతుంది. కానీ చాలామందికి అంత వెయిట్ చేసే ఓపిక ఉండదు. చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. సో అందరికీ పాసిబుల్ కాదు. అలాంటి సందర్భంలో ఇంప్లాంట్స్ పెట్టిన రోజే మనం ఇంప్లాంట్ మీద టీత్ కూడా లోడ్ చేయొచ్చు. దీన్నే మనం టీత్ ఇన్ ఏ డే కాన్సెప్ట్ అంటాం. సో ఈ కాన్సెప్ట్ కోసం మనం బాగా ప్లానింగ్ అనేది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఏంటో స్టెప్ వైజ్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ మేము పేషెంట్ని అసెస్మెంట్ చేస్తాం. సో మెడికల్ హిస్టరీ, డయాబెటీస్ ఉందా, గమ్ డిసీజెస్ ఉన్నాయా, హైపర్ టెన్షన్ ఉందా, బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారా, ఇవన్నీ అసెస్ చేసి ఫస్ట్ మనం డిజిటల్ ఇంట్రావరల్ స్కానింగ్ ఒకటి చేస్తాం. ఈ స్కాన్తో పాటు మనం ఒక సిబిసిటీ కూడా తీస్తాము. దెన్ సెకండ్ స్టెప్, వన్స్ పేషెంట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనం డిజిటల్ ప్లానింగ్ అండ్ వర్చువల్ సర్జరీ చేసేస్తాం. సో సాఫ్ట్వేర్లో ఈ ఇంట్రావరల్ స్కాన్ ప్లస్ సిబిసిటీని కంబైన్ చేసి మేము ఇంప్లాంట్స్ కరెక్ట్ పొజిషన్ అనేది డిజైన్ చేసుకుంటాము. అండ్ ఈ ప్రొసీజర్లో వన్ మెయిన్ థింగ్ ఈజ్ మనం రెగ్యులర్ ఇంప్లాంట్స్ చేసినట్టు బ్లైండ్గా వెళ్ళి ఓపెన్ చేసి పెడతాం ఉండదండి. వీ హ్యావ్ టు యాక్యురేట్లీ డిటర్మైన్ ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ఇంప్లాంట్ అండ్ టీత్ before even entering into surgery. So we have to do it using surgical guides. Guides అంటే ఇట్లా వస్తాయండి. సో సెకండ్ స్టెప్ మనం ఇంప్లాంట్స్ ప్లానింగ్ అనేది మొత్తం చేసేసుకున్న తర్వాత we go for 3D printing of surgical guides. దాంతోపాటు గైడ్ తయారు చేసి గైడ్తో పాటు మనకి ఇమీడియట్గా పెట్టే క్యాప్స్ కూడా మనకి రెడీ అయ్యి వస్తాయి. కాస్టబుల్ అపార్ట్మెంట్స్తో పాటు ఫైనల్ క్యాప్స్ కూడా రెడీ అయ్యి వస్తాయి. సో ఈ 3 స్టెప్స్ అయిన తర్వాత ఆన్ ద డే ఆఫ్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ మనం సర్జికల్ స్టెప్లోకి వస్తాం. సర్జికల్ స్టెప్లో మనం ఈ గైడ్స్ని ఇట్లా టీత్ గమ్స్ మీద ఇట్లా మౌంట్ చేసేసి బోన్లో మనం కొన్నిసార్లు బోన్ లోపలికి మనం ఒక స్క్రూ పెట్టి గైడ్ని స్టెబిలైజ్ చేసి ఈ హోల్స్ ద్వారా యాక్యురేట్ పొజిషన్లో మనం ఇంప్లాంట్స్ ప్లేస్మెంట్ చేసేసి దాని మీద అబాట్మెంట్స్ పెట్టేస్తాం. ఇట్లా చిన్నగా ఉన్న అబాట్మెంట్స్ని మనం మల్టీ యూనిట్ అబాట్మెంట్స్ అంటాము. మల్టిపుల్ యాంగిల్స్లో మనం ఇంప్లాంట్ ఇచ్చినప్పుడు ఇట్లాంటివి ఇవ్వాలి. అబాట్మెంట్స్లో చాలా రకాలు ఉంటాయి. సో జనరలీ ఈ అబాట్మెంట్స్ అన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇమీడియట్ లోడింగ్ విత్ ప్రొవిజనల్ ప్రాసెసెస్. సో ప్రొవిజనల్ ప్రాసెసెస్ అంటున్నాం, మనం ఫైనల్ ప్రాసెసెస్ అనట్లేదు. సో ఓన్లీ థింగ్ ఇస్ ఇమీడియట్ ఇంప్లాంట్స్ మనం టీత్ ఇన్ డే ఇచ్చినప్పుడు మనం ప్రొవిజనల్ టీత్ మాత్రం ఇవ్వగలుగుతాం. ఈ యాక్చువల్లీ సిమిలర్ టు ఫైనల్ టీతే ఉంటాయి, మీకు బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ మనం కొంచెం ఎక్కువ బైట్ లేకుండా చేస్తాం. ఒకవేళ ఫుల్ అన్ని టీత్ కనుక పెట్టేస్తే వీ కెన్ గివ్ ఫైనల్ బైట్. బట్ కొన్ని టీత్ ఉండి మనకి ఒక్లూజన్ సపోర్ట్ చేస్తే అనుకున్నప్పుడు కొంచెం బైట్ ఎక్కువ తగలకుండా మనం ఇస్తాం. దాన్ని ప్రొవిజనల్ టీత్ అంటాం. దాని తర్వాత కంప్యూటర్ 3D మిల్లింగ్ ద్వారా ఇవన్నీ ఇట్లా ఫస్ట్ లోపల స్కెలిటన్, దాని మీద లేయరింగ్ అంతా జరిగిన తర్వాత ఇట్లా ఫైనల్ టీత్ సెట్ మొత్తం వచ్చేస్తుంది మనకి. ఓకే, సో అప్పుడు లోడింగ్ చేసేస్తాము. దెన్ మనం ఫాలోఅప్కి మాటికి రావాల్సి ఉంటుందండి. ఒక 2-3 టైమ్స్ రావచ్చు. ఇఫ్ ఫైనల్ టీతే ఇచ్చేస్తే మనం రావక్కర్లేదండి. ఒక ఫాలోఅప్కి 3 మంత్స్ తర్వాత రావచ్చు. బట్ ప్రొవిజనల్ ఇస్తే మాత్రం ఒక 1 వీక్ తర్వాత ఒకసారి, 1 మంత్ తర్వాత ఒకసారి, ఒక 3 మంత్స్ తర్వాత ఒకసారి వచ్చి చూసి దెన్ 3 మంత్స్ తర్వాత అగైన్ మనం ఒక ఇంప్రెషన్ తీసుకుని దాన్ని బట్టి ఫైనల్ ప్రాసెసెస్ ఇస్తాం. సో ఫైనల్లీ లోడింగ్ అనేది మనం ఇట్లా చేయొచ్చు. సో దిస్ టీత్ విత్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ సేమ్ డే ఇవ్వడం అనేది ఈ మెథడ్లో చేస్తే మనకి పాసిబుల్ అవుతుంది. సో దీని గురించి మీకు ఇంకా క్లారిటీగా
ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే, ఇంకా డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ ఉంటే కింద కనిపించే నంబర్ని కాల్ చేసి ఎల్డెంట్ ఇంటర్నేషనల్ ఏ బ్రాంచ్లో అయినా మీరు ఒక కన్సల్టేషన్ అనేది బుక్ చేసుకోండి. మీకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ దాట్ యూ కెన్ ప్లాన్ ఫర్ ద ట్రీట్మెంట్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ.